వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయండి ఈ వీడియోలో. నేను చెప్పినట్టుగా నేను ఇంతకు ముందు మార్నింగ్ ఒక వీడియో చేశానండి. 6 కామనర్స్ వెళ్ళారు. ఒకరిని సీక్రెట్ రూమ్ లో ఉంచారని కూడా థంబ్నెయిల్ పెట్టాను. బట్ అది రీచ్ అవ్వట్లేదు. కొంచెం లైక్ చేసి చూస్తే రీచ్ అవుతుందండి. చాలా మందికి 6 కామనర్సే వెళ్ళారు. సో మనీషు, హరీష్, అలాగే ప్రియా, శ్రీజ, అలాగే మనకి మిలిటరీ పవన్, డిమాండ్ పవన్ 6 మెంబర్స్ వెళ్ళారండి. సో ఖచ్చితంగా వెళ్ళారు. అందరు 5 అని చెప్పాను నేను మార్నింగ్ అప్డేట్. అలాగే నా ఇన్స్టాలో కూడా నేను 6 వెళ్ళారు. ఒకరు సీక్రెట్ రూమ్ లో ఉండొచ్చు మేబీ అని చెప్పాను. బట్ నా వీడియోస్ అనేది రీచ్ అవ్వట్లేదు. కొంచెం లైక్ చేసి చూస్తే రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్. హైప్ చేయడం వల్ల కూడా ఇంకా రీచ్ అవుతుంది. ఎందుకంటే బాగా చూసిన వాళ్ళే చూస్తూ ఉంటారు తప్ప కొత్త వాళ్ళని అసలు ఎంకరేజ్మెంటే ఉండదు యూట్యూబ్లో. కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఇన్స్టాది ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. చాలా క్విక్ అప్డేట్స్ ఉంటాయండి నా దాంట్లో. నేను ఎప్పటికప్పుడు వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాను. సో 6 అయితే వెళ్ళారండి. అలాగే మన ప్రియా కూడా ఏడ్చిందంట నిన్న అంట. హరీష్ మామూలుగా లేడంట. అసలు సెలబ్రిటీస్ పట్టుకొని మీరు ఎవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా మాట్లాడాడంట. చాలా ఫన్ క్రియేట్ చేశాడంట. సూపర్ అనిపించాడంట. సో నామినేషన్స్ కూడా ఈరోజు 7 o'clock స్టార్ట్ అవబోతుంది. మనకు 1 day లేట్ వస్తుంది అనమాట లైవ్ అనేది. సో ఆల్రెడీ నిన్న షూటింగ్ అంతా అయిపోయింది. ఈరోజు నామినేషన్ స్టార్ట్ అవబోతున్నాయి. నామినేషన్స్లో మన మాస్క్ మ్యాన్ రచ్చలేపుతాడేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం. ఫేస్ టు ఫేస్ స్ట్రైట్ ఫార్వర్డ్ అది ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మన సెలబ్రిటీస్ దడదడలాడిపోతారా. అలాగే ఈ రోజు అయితే మనకు ప్రోమో లాంచ్ అయ్యాయి. గ్రాండ్ లాంచ్ ప్రోమోస్ వచ్చేసి మనకు నాగ్ సార్ ఇది చదరంగం కాదు రుణరంగం అన్నాడు. ఎందుకంటే 2 houses కాబట్టి, టెనెంట్స్ ఓనర్స్ కాబట్టి. సో మన ఓనర్స్ కామనర్స్, టెనెంట్స్ ఏమో సెలబ్రిటీస్ కాబట్టి ఓనర్స్ ఏం పని చేయరు, టెనెంట్స్ పని చేయాలి. ఇదే కదా, ఇక్కడే కదా లొల్లీలు స్టార్ట్ అయ్యేది. సో ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఈ థీమ్ అనేది. సో 2 houses కాబట్టి సో ఖచ్చితంగా ఓనర్స్కి టెనెంట్స్కి మధ్యలో ఖచ్చితంగా గొడవలు అవుతాయి. అదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. సో ఇది ఆల్రెడీ హిందీ బిగ్ బాస్ షోలో ఉందంట. సో అలా ఉండబోతుంది. సో రణరంగం కాబట్టి ఈసారి బిగ్ బాస్ ఏంటంటే మొత్తం కృష్ణుడిలా కాదు, వెనుక నుండి నడిపి అర్జున్లా మొత్తం చేసేస్తా అంటే ఈసారి బిగ్ బాసే రణరంగంలోకి దిగుతాడు. బిగ్ బాసే ఫాల్ట్ ఉంటే ఫాల్ట్ అని చెప్తాడో మేబీ తనే మాట్లాడతాడో మధ్యలోకి వచ్చి. అంటే సంచాలకుదే తుది నిర్ణయం ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది. చూద్దాం ఇది ప్రోమో వరకైనా రియల్గా ఉండబోతుందా అనేది కూడా చూద్దాం. మన ప్రోమోలో వచ్చేసి మనకి ఆ బాక్స్ పట్టుకొని వచ్చింది మాత్రం భరణి అండి, మనకు సీరియల్ యాక్ట్రెస్. సో మిగతా వాళ్ళంతా వచ్చేసి ఏంటంటే ఆ జుట్టుకు సిగకు పూలు కట్టుకుంది కూడా ఆమె సంజన గార్లా అని అనుకుంటున్నా నేనైతే. ఇంకా ఫస్ట్ మనకు తనుజ గౌడ వెళ్ళారు. సో మాస్క్ మ్యాన్ వచ్చేసి మనకి బిందు తీసుకెళ్ళింది. నువ్వు విషము అన్ని ఫస్ట్ ఎక్కిరిస్తుంది కదా, నేను వైఫ్ని కొడతా అనగానే. సో బిందు. అలాగే నవదీప్ వచ్చేసి మన శ్రీజాని తీసుకెళ్ళాడు. ఇంకా మన శ్రీముఖి వచ్చేసి బాగా హైప్ ఇచ్చి మన మనీష్కి అవకాశం ఇవ్వాలి అన్నట్టుగా ఇచ్చిందంట. బట్ ఓటింగ్ ఉన్నా కూడా అట్లా చెప్పిందంట. సో ఇంకా వచ్చేసి అభిజిత్ అయితే కనిపించలేదండి. అభిజిత్ అక్కడి వరకే వస్తా అన్నాడో ఏమో మేబీ. అని ఆయనకి ఇష్టం ఉంటుంది కదా, షో నుంచి వెళ్ళిపోయా ఇంకా షోలోకి రాలేదు. సో అభిజిత్ అయితే రాలేదు. సో ఇలా అనమాట. సో సూపర్గా ఉండబోతుంది. పాపం కామనర్స్కు మంచి అవకాశం అండి. నాగసర్తో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. అలాగే వాళ్ళకి వైల్డ్ కార్డ్స్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా అందులో నుంచి. సో ఇది ఫ్రెండ్స్, చాలా చిన్న వీడియో. లైక్ చేసి చూడండి. ఖచ్చితంగా మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.